Uttaranchal University, Dehradun, NAC A+ accredited university. సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న బిగ్ బాస్ రియాలిటీ షో అన్ని భాషల్లో విజయవంతమైంది. ఇప్పటికీ ఈ షో ద్వారా ఎంతో మంది సెలబ్రిటీలుగా ఎదిగారు. కొంతమంది నటీనటులు బిగ్ బాస్ తో మరింత ఫేమ్ సంపాదించుకుని తమ కెరియర్ లో ముందుకు దూసుకుపోతున్నారు. సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది నటీనటులు తమ ప్రతిభతో మంచి గుర్తింపు సంపాదిస్తున్నారు. అంతేకాక వరుస ఆఫర్లతో బిజీగా గడుపుతూ ఉంటారు. అలా ఎంతో స్టార్డమ్ లైఫ్ ను చూసిన సెలబ్రిటీల్లో కొందరు దీనస్థితిలోకి వెళ్తుంటారు. మరికొందరైతే ఆసుపత్రిలో చేరి ఎవరూ తోడు లేక నరకం అనుభవిస్తూ ఉంటారు. ఇలాంటి ఘటనలు చాలా మంది సెలబ్రిటీల లైఫ్ జరిగాయి. తాజాగా బిగ్ బాస్ విన్నర్ కూడా అలాంటి క్లిష్టమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఏ తోడు లేక ఒంటరిగా ఆసుపత్రి బెడ్ పై ఉన్న ఆయన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఆ బిగ్ బాస్ విన్నర్ ఎవరు, ఆయన కథ ఏంటో ఇప్పుడు చూద్దాం. బిగ్ బాస్ షో గురించి బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దేశంలోని దాదాపు అన్ని భాషల్లో సూపర్ క్రేజ్ ఉంది. ఈ షోలో పాల్గొన్న వారికి బయట మంచి ఫాలోయింగ్ పెరగడమే కాకుండా ఇండస్ట్రీలో మంచి అవకాశాలు వస్తూ ఉంటాయి. అంతేకాకుండా సోషల్ మీడియాలో కూడా ఫ్యాన్ బేస్ పెరుగుతుంది. అందుకే ఈ బిగ్ బాస్ షోకి వెళ్లేందుకు అంతా ఉవ్విళ్ళూరుతూ ఉంటారు. అలానే తెలుగులోనూ ఇప్పటికే 7 సీజన్లను పూర్తి చేసుకుంది. బిగ్ బాస్ రియాలిటీ షోకి తెలుగులో ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు. టీఆర్పీ రేటింగ్ విషయంలో స్టార్ మా ఛానల్ ని మరోసారి ఇండియాలోని టాప్ 1 ఛానల్ గా నిలబెట్టింది ఈ బిగ్గెస్ట్ రియాలిటీ షో. ఇప్పటికే 7 సీజన్స్ పూర్తి చేసుకుంది. ఇక సీజన్ 7 ఎంతో రసవత్తరంగా సాగింది. ఈ 7వ సీజన్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇక 7వ సీజన్ లో పల్లవి ప్రశాంత్ విన్నర్ గా నిలిచారు. ఇదిలా ఉంటే హిందీలోనూ ఈ రియాలిటీ షో 17 సీజన్లు పూర్తి చేసుకుంది. ఎందరినో విన్నర్లుగా నిలబెట్టింది. అలా బిగ్ బాస్ సీజన్ 17లో విజేతగా నిలిచిన ప్రముఖ హాస్య నటుడు మునావర్ ఫరూఖీ ఆసుపత్రి పాలయ్యారు. 2023లో అతను బిగ్ బాస్ సీజన్ 17లో హౌస్ మేట్లో ఒకరిగా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. బీబీ హౌస్ లో 100 రోజులకు పైగా గడిపి విజేతగా నిలిచాడు. అతను ట్రోఫీని గెలుచుకోవడమే కాకుండా 50 లక్షల నగదు బహుమతిని అందుకున్నాడు. అలానే హ్యూండై క్రెటా కారును కూడా పొందాడు. అలాంటి మునావర్ తాజాగా అకస్మాత్తుగా బెడ్ పై ఉన్న ఫోటోలో కనిపించడంతో ఆయన అభిమానులు షాక్ కి గురవుతున్నారు. మే 24న మునావర్ ఫరూఖీ తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో ఆయనను ఆసుపత్రిలో చేర్పించినట్లు తెలుస్తోంది. ఇక మునావర్ ఆసుపత్రి బెడ్ పై ఉన్న ఫోటోలను అతడి స్నేహితుడు సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఆ ఫోటోలో మునావర్ చేతిపైన ఐవీ డ్రాప్స్ తో ఒంటరిగా ఆసుపత్రి బెడ్ పై చికిత్స తీసుకుంటున్నట్లుగా కనిపించాడు. ఇక మునావర్ ఆసుపత్రి బెడ్ పై ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అది చూసిన అభిమానులు కంగారు పడుతున్నారు. ఆయనకి ఏమైంది, ఎందుకు ఆసుపత్రి బెడ్ పై ఉన్నారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక మునావర్ త్వరగా కోలుకుని తిరిగి రావాలి అంటూ కోరుకుంటున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.